హాయ్ అండి అందరికీ. 2 కేజీలు బిర్యానీ చేయటానికి ప్రాసెస్ అండి. అన్ని ముక్కలు కోసి పెట్టుకున్నానండి నేను. బాండీ పెట్టి గిన్నె పెట్టి ఆయిల్ పోసి అందులో మసాలా దినుసులన్నీ కొంచెం గ్రైండర్ చేసి కొంచెం మెత్తగా అయ్యేటట్టు చేసి వేసానండి తాలింపులో. ఇంకా తాలింపు వేగినాక పచ్చిమిర్చి వేసాను. అవి కొంచెం వేగినాక చిన్నుల్లిపాయలు వేసానండి. తర్వాత ఉల్లిపాయలు వేసినాక సాల్ట్ కొంచెం వేస్తే అవి ఉల్లిపాయలు బాగా వేగుతాయండి. నెక్స్ట్ ఇంకా ఉల్లగడ్డ, క్యారెట్ వేసి బాగా కలబెట్టానండి. సాల్ట్ వేసాం కదా, మనం కాసేపు మూత పెడితే అవి బాగా మగ్గుతాయండి. మగ్గి వేగినట్టు వస్తాయి మనకి. కాసేపు 2 మినిట్స్ అలా ఉంచినాక తీసి తర్వాత టమోటా ప్యూరీ అండి, 2 టమోటాలు సన్న ముక్కలు కోసి ప్యూరీ లాగా చేశాను. అట్లా వేస్తే బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసాను. వేసి కలబెట్టుకోవాలి బాగా. అది కొంచెం బాగా వేగినాక ఎండుమిరపకాయలు నానబెట్టానండి. నానబెట్టి ఒక 10 ఎండుమిరపకాయల దాకా నానబెట్టి మిక్సీ వేసి దాన్ని గ్రైండర్ చేశాను. కారం వేసుకునే బదులు ఇట్లా ఎండుమిరపకాయలు నానబెట్టి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇంకా అది కూడా వేగినాక బాగా అదిగో వేగి చూడండి, ఆయిల్ బాగా పైకి వచ్చింది. పైకి వస్తే బాగా అన్నీ వేగినట్టు మనకి. తర్వాత కొంచెం పెరుగు 2 స్పూన్స్ వేసుకోవాలండి. వేసుకొని కలిపెట్టుకోవాలి. ఎందుకంటే పెరుగు అన్నం స్మూత్గా మెదుపుగా వస్తుంది. ఇంకా గరం మసాలా, చికెన్ మసాలా వేసానండి. అవి 2 వేసాను. అవి వేసుకొని కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని వాటర్ పోసుకోవాలండి. 2 కేజీలకి 2 డబ్బాలకి, డబ్బాకి 1.5 డబ్బా లెక్కన 3 డబ్బాలు పోసానండి ఎసురు. ఇంకా తర్వాత అప్పుడు కొత్తిమీర వేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టినానండి. తర్వాత కాసేపటికి ఒక 10 మినిట్స్కి బాగా ఎసురు కాగి ఆవిర్లు వచ్చినాయి. ఇంకా అప్పటికే నేను బియ్యం నానబెట్టుకొని కడిగి జల్లెడ గిన్నెకి వడేసి పెట్టుకున్నానండి. ఇంకా ఈ వడారినాయి కదా, ఇంకా అందులో వేసి కలిపెట్టాను. కలిపెట్టి అయిపోయిద్దండి. ఇంకొక 10 మినిట్స్లో అంతా మగ్గిపోద్దండి. బాగా కలిపెట్టుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఏదన్నా వెయిట్ పెడితే మూత పెట్టినాక, మనం కలిపెట్టి మూత పెట్టినాక వెయిట్ పెడితే ఆవిరి ఎటు పోకుండా బాగా ఉడికిద్దండి. నేను గిన్నె ఉంటే నాన్ స్టిక్ గిన్నె బరువైంది ఉంటే అది పెట్టాను. చూడండి బాగా మగ్గిపోయింది. ఇంకా ఒక 2 మినిట్స్లో మనకు అంతా రెడీ అయిపోద్ది. రెడీ అయిందండి. రెడీ అయినాక ఇంకా ప్యాకింగ్ చేద్దామని చెప్పి, చెప్పలేదు కదా, గుడికాడకి తీసుకెళ్దామని చెప్పి ప్యాకింగ్ చేస్తున్నానండి. అక్కడ అందరికీ పంచుదాము బయట ఉన్న వాళ్ళకని అని చెప్పి ప్యాకింగ్ చేసాము. గుడికి వెళ్ళామండి. గుడికి వెళ్ళినాక అక్కడ గుళ్ళోకి వెళ్ళి అంతా చూసుకొని పల్లకీ సేవ అప్పుడే స్టార్ట్ అయింది. బాబా గుడికి వెళ్ళాము. బయటకు వచ్చి ఇంకా అందరికీ ఇచ్చానండి. ఇచ్చి ఇంకా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేసరికి 9:30, 10 అవుతుంది.